ఎలా ఉన్నారు? మంచిగున్నారా? నేను మీ సాయి శర్మని. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంప్లీట్‌లీ డివోషనల్ టాపిక్. అంటే భగవంతుడి గురించి సంబంధించింది. ఆ వీడియో నేను చెప్పే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. సరే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హరే రామ హరే కృష్ణ టెంపుల్. ఇది టాప్ మోస్ట్ ఇన్ క్లాస్ టెంపుల్ హైదరాబాద్‌లో. అది బంజారా హిల్స్ పూరి జగన్నాథ్ టెంపుల్ మన కమాండ్ కంట్రోల్ దగ్గరలో ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. దాదాపు ఒక 200 నుంచి 300 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసినటువంటి టెంపుల్. ఆ టెంపుల్ గురించి కంప్లీట్ ఈ వీడియోని నన్ను క్యాచ్ చేయండి. చలో మొత్తం టెంపుల్ గురించి మీకు చెప్తాను. కమాన్ ఫ్రెండ్, మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇస్కాన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఎంట్రన్స్లో ప్రతి ఒక్క దేవుడి నామస్మరణం ఉంటుంది. ఓం నమో భగవతే నమః. ఓం చూడండి ఫ్రెండ్స్, ఓం నమో భగవతే నమః. ఓం నమో భగవతే నమఃతో స్టార్ట్ అవుతుంది. అన్ని దేవుడి నామస్మరణ. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః అనుకుంటుంటాయి. చూడండి స్టార్ట్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ముందు ఫ్రెండ్, మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇస్కాన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఎంట్రన్స్లో ప్రతి ఒక్క దేవుడి నామస్మరణం ఉంటుంది. ఓం నమో భగవతే నమః, శ్రీనివాసాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః అనుకుంటుంటాయి. చూడండి స్టార్ట్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ముందు పోయే దారి ఇట్లా మెట్లు దిగి పోవాలి. మొత్తం మెట్లు ఉంటాయి, దిగి పోవాలి. ఫ్రెండ్స్, శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఎంట్రన్స్ రైట్ సైడ్లో ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హరే రామ హరే కృష్ణ టెంపుల్. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతున్నాం ఈ టెంపుల్లోకి. మంచిగా ఉంటుంది, మీరు రావచ్చు కూడా. ఇదేమో ఆంజనేయ స్వామి శిఖరం పక్కన ఉన్నది. ఇప్పుడు మనం పోతున్నాం. ఇవి స్టెప్స్. ఎంటర్ అవుతున్నాం. అది ఎంట్రన్స్ అనమాట. అటుకెళ్ళి పోవాలి. ఇదంతా స్వాములు, హరే రామ హరే కృష్ణ స్వాములు ఉంటారు ఇందులో. వీళ్ళంతా ఈ బిల్డింగ్లల్లో, ఈ కుటీర్లో ఉంటారు వీళ్ళంతా. మంచిగా ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం టెంపుల్లోకి. నారసింహస్వామి, స్వయంభూ నరసింహస్వామి టెంపుల్లోకి. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. గజస్తంభం ముందులో ఉన్నది చూడండి. గజస్తంభం పెద్దది. గజస్తంభం లోకి ఎంటర్ అయిపోతున్నాం. నరసింహస్వామి లోపల ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది నరసింహస్వామి టెంపుల్. అందరు పబ్లిక్ వస్తారు ఈ టెంపుల్కి. మీరు కూడా ఒకసారి రండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లోపల జల గర్భ నారాయణ శాలిగ్రామ అనేది ఉంటుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. లోపల కెమెరా అలో లేదు కాబట్టి బయటనే ఇస్తున్నా. పవర్ఫుల్ తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి టెంపుల్ ఇస్కాన్ టెంపుల్. అతిపెద్ద టెంపుల్ హైదరాబాద్లో, మెయిన్ బ్రాంచ్. శ్రీ శ్రీ రాధా గోవింద, శ్రీ శ్రీ రాధా గోవింద అనేది శ్రీ జల నరసింహస్వామి టెంపుల్ పక్కన ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు. ఇది లోపల కెమెరాలో లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం. సేమ్ టెంపుల్కి, నరసింహస్వామి టెంపుల్ పక్కనే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట శ్రీ శ్రీ రాధా గోవింద అనేది. ఇది చాలా శక్తివంతమైనది. ఇవి మంచిగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. మీరు రండి, ఎప్పుడైనా ఖచ్చితంగా రావాలి ఇస్కాన్కి. దేవుడి జపమాలలు, దేవుడి ఫోటోలు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. వచ్చి మీరు కొనుక్కోవాలి ఇక్కడ. హరే రామ హరే కృష్ణ పౌచులు కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ, మెడలు వేసుకునేవి. శ్రీరామచంద్ర ప్రభు మూర్తిలు, అన్ని దేవత విగ్రహాలు దొరుకుతాయి. మంచిగా దొరుకుతాయి, తక్కువ రేటుకే, నీట్గా ఉంటాయి క్వాలిటీ. ఇది తులసి మాలలు ప్రభు. మీరు ఎవరైనా సరే, ఇది తులసి మాలలు అండి. తులసి మాలలు ఎవరైనా కాక, ఇవన్నీ తులసి మాలలు. మంచిగా జపం చేసుకోవడానికి ఇవన్నీ మాలలు ఇక్కడ మీకు దొరుకుతాయి. అన్ని విధాలమైన తులసి మాలలు దొరుకుతాయి. మంచిగా ఉంటాయి అన్నమాట. మీరు భగవంతుడికి మోక్షం చేయాలంటే ఈ తులసి మాలతోటే చేయాలి. అయితేనే నారాయణుడు కరుణిస్తాడు అనమాట. తులసి మాల యజ్ఞశాల అనమాట. ఇందులో అంత యజ్ఞాలు చేస్తే పుట్లాగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇది టెంపుల్ క్లోజ్ అయ్యే టైము. నీట్గా ఉంటుంది టెంపుల్, రండి. లోపల అలో లేదు, కెమెరా పర్మిషన్ లేదు, బయట నుంచి చూపిస్తున్నా. ఫ్రెండ్స్ ఇది చార్ధామ్ యాత్ర, ఇట్లా అన్ని పక్కన పెట్టారు పోస్టర్లు. ఎవరైనా పోయాలనుకుంటే పోండి. ఇదంతా ఫ్రెండ్స్ ఇవి టెంపుల్కి దిగే మెట్లు అనమాట. కంప్లీట్ ఇది అనమాట. ఫుల్ వీళ్ళు వచ్చి దాతారు అనమాట. ఇందులో చాలా గోవులు, జై శ్రీకృష్ణ. అన్ని గోవులకి ఇక్కడ దానం పెట్టాలి మనం. దానం పెడితే పుణ్యం వస్తుంది. గోవు దర్శనం 33,000 కోట్ల దేవతల దర్శనంతో సమానం. ఇది గోవుదనమాట, గోశాల, చాలా పెద్ద గోశాల. ఒక 30-40 ఆవులు ఉంటాయన్నమాట. హరే కృష్ణ కృష్ణ. ఈ శాలలో ఎదురుపిచ్చే షాపులో మనకు ఆ దానాతో ఇక్కడికి పెట్టాలి. ఎంత మంచి గోలు, 33,000 దేవతలు అంటారు అనమాట. గోమాతకి ఇలాంటి ఫుడ్లు పెడతారు ఇక్కడ. గడ్డి ఉంటుంది, ఇవంటి అన్నీ ఉంటాయి, క్యారెట్లు అవన్నీ పెడతాయి. ఇది చాలా ఒక 50-40 ఆవులు ఉంటాయి అన్నమాట. చాలా మంచిది ఇది. హరే రామ హరే కృష్ణ టెంపుల్ అన్నమాట. నీట్ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి మీకు. కంప్లీట్లీ హోమ్ మేడ్ ఐటమ్స్, హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి మీకు ఇందులో. అన్ని న్యాచురల్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంట్లో వంట చేసుకునే ఆయిల్, నెయ్యి, ఆమ్లా అన్నీ దొరుకుతాయి చూడండి. కంప్లీట్లీ దొరుకుతాయి ఉంటాయి. ఆర్గానిక్ మొత్తం, కంప్లీట్లీ ప్యూర్ దేశీ కౌ, న్యాచురల్ హనీ, కుస్మా ఆయిల్ అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ చూడండి. కంప్లీట్ న్యాచురల్. విజిట్ చేసి సామాన్లన్నీ ఇక్కడ కొనండి. ప్యూర్, ఇంత కూడా కల్తీ లేని ఆవు పాలు ఇందులో దొరుకుతాయి మీకు. మజా ఉంటుంది. 120 రూపీస్ లీటర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నెయ్యి, దీపం ఒత్తులు కూడా ఒరిజినల్ దొరుకుతాయి అనమాట.